తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఓ కీలకమైన అడుగు వేసింది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదును భారీగా పెంచుతూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1 లక్ష రూపాయలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇప్పుడు 2 లక్షల రూపాయలకు పెంచింది. ఈ నిర్ణయం ద్వారా దివ్యాంగుల జీవితాల్లో సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ 2 లక్షల రూపాయలు పెంచిన ప్రోత్సాహకం అందుతుంది. ఈ నగదును ప్రభుత్వం నేరుగా భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. పెళ్లి తర్వాత కొత్తగా జీవితాన్ని ప్రారంభించే దివ్యాంగ దంపతులకు ఇల్లు, వైద్య ఖర్చులు మరియు ఇతర కనీస అవసరాల కోసం ఈ మొత్తం ఎంతో సహాయకారిగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం వివాహ ప్రోత్సాహకమే కాకుండా దివ్యాంగుల కోసం సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం భారీ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నిధులతో దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, 3 చక్ర సైకిళ్లు, వీల్చైర్లు మరియు వెనికిడి యంత్రాలను పంపిణీ చేయనున్నారు. శారీరక వైకల్యం వారి ఎదుగుదలకు ఆటంకం కాకూడదని, వారిని అవసరమైన అన్ని పరికరాలను ఉచితంగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.